హాయ్. మన జీవితంలో మనం అనుకున్నది ఎలాగైనా అవ్వాలి. అది ఏదైనా, అది బిజినెస్ ఏదో ఒకటి. లైక్ ప్రతి ఒక్కటికి ఏదో ఒకటి చేయాలన్నది. ఒకటి డాన్సర్ అవ్వాలన్నది, ఒకటి యాక్టర్ అవ్వాలన్నది, ఒకటికి ఇంకోటి అవ్వాలన్నది, ఒకటి మరుగుదొడ్లు కడగాలన్నది, దీని అమ్మబోకి ఏదో ఒకటి. ప్రతి ఒక్కటికి ఒక అంబిషన్ ఉండాలి. ప్రతి స్టూడెంట్కి, ప్రతి కుర్రోడికి, దాదాపు ఒక 16 ఏళ్ళు వచ్చిన ప్రతి మనిషికి ఏదో ఒకటి డ్రీమ్ అనేది ఉంటే వాడు ఏదో ఒక రోజు సాధిస్తాడు. కాకపోతే మనం మామూలుగా ఒక రా ఫుడ్, లైక్ దాని పేరు ఏంటి, అదేదో పేరు ఉండిద్దిలే, దాని పేరు ఒక జంక్ ఫుడ్ ఉండిద్ది. లైక్ నూడిల్స్, గోబీ ఫ్రైడ్ రైస్, లాడాల ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి ఉండిద్ది. ఆడు ఊర బాండి మీద నూనె దింగి గబగబా మనకు 5 నిమిషాలు చేతి దింగుతాడు. చేతి మనకు నాన్న సూపర్గా ఉంది అన్న అని చెప్పి గబగబా తిని దింగుతాం. అలా ఉండకూడదు మన లైఫ్. ఎట్లా ఉండాలంటే ఏదైనా మనకు కావాల్సింది మనం అంటే 4 రోజులు టైం పట్టిద్ది. అంతేగాని ఈ ఫ్రైడ్ రైస్లాగే గోబీలాగా గబగబా అవుతాం. అర్థమైందా? మన జనాలు ఎలా అయిపోయారంటే ఈ రోజుల్లో సమాజం అంటే ఏముందిలే, మన కుర్రోళ్ళే, మన వాళ్ళే. వాళ్ళు ఈ అమ్మందంగా ఈ రోజు నైట్ తిన్నాం, రేపు పొద్దునకి మనం ఎరిగేద్దాం అన్నట్టుగా ఉన్నారు. అలా ఎప్పటికి ఉండకూడదు. అలా ఎప్పటికీ మనం ఉండకూడదు. మనం ఏదైనా అనుకుంటే దీని అమ్మ నిలబడాలి దాని మీద. అది ప్రేమించిన అమ్మాయి కోసమైనా మనం ఉండాలి. ఆ అమ్మాయికి మన సపోర్ట్గా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. అలానే మన లైఫ్లో మనం ఏదనుకుంటాం అది ఎప్పటికైనా అవుతాం. దానికోసం మనం నిలబడాలి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఆ బొక్కల సిచ్యువేషన్స్, ఏదో ఒక సిచ్యువేషన్స్ మన లైఫ్లో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనం అనేవాళ్ళు కాన్స్టెంట్గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం అనుకున్నది గెలుస్తాం. మనం గెలవటానికే ప్రయత్నిద్దాం. ఓడిపోయి అడ్జస్ట్ అయిపోయి సరేలే ఏదో పని చేసుకుందాం, ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం అని మనం ఎప్పుడు వద్దు. ఆ లైఫే వద్దు. ఎప్పటికైనా మనం గెలవడానికి ప్రయత్నిద్దాం, గెలుస్తాం. గెలవటానికి కోరుకుందాం. సరే, బాయ్.